హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ట్రెండింగ్‌లో ఉన్న డీప్ వీ నెక్ కటింగ్ చూపించబోతున్నాను. అది కూడా 3 పీస్ ప్రిన్సెస్ కట్ చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ ముందైతే లైనింగ్‌ని ఫోల్డ్ చేసేసుకున్నాను. ఓపెన్స్ నా వైపు ఉండేటట్టుగా చూసుకున్నాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేయబోతున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లైన్ అయితే నేను గీసుకుంటున్నాను చూడండి. మనం ఎప్పుడైనా బ్యాక్ ఓపెన్ పెట్టేటప్పుడు హుక్ పట్టి, కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ అయితే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము బెల్ట్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను చూడండి, ఒక లైన్. బ్లౌజ్ టోటల్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. రెడీ అయిన తర్వాత అయితే కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను కదా, ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుండి పెడితే నేను ఇట్లా 15 ఇంచులకు ఒక మార్క్, ఒక హాఫ్ ఇంచ్‌కి మనం షోల్డర్ దగ్గర కూడా ఖర్చులు పెడతాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా. అంటే టోటల్ పొడవు మనకు 15 ఇంచులు రావాలంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్, కింద నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోయినాక మనకు 15 ఇంచెస్ కరెక్ట్‌గా రెడీ వస్తది. చూడండి, ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు నెక్ ఇంకా షోల్డర్ 2 కలిపి నేనిక్కడ 5.5 ఇంచులకు పెట్టుకుంటున్నా. మనం ఏది తీసుకున్నా మనం ఆ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉక్కు పట్టి, కాజా పట్టి కోసం తీసుకున్నామో అది వదిలేసి తీసుకోవాలి. తర్వాత చంకా డౌన్ కోసం 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతైతే షోల్డర్ నెక్‌కి తీసుకున్నామో అంతే ఇక్కడ గీసుకుంటే మనకొక లైన్ వస్తది కదా స్ట్రెయిట్‌గా. ఆ లైన్ కోసం నేను ఇట్లా తీసుకున్నా చూడండి. ఒక లైన్ అయితే స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోవాలి ఇట్లా. చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఇంచెస్. 4 భాగాలుగా చేస్తే మనకిక్కడ 9.5 వస్తది. 9.5కి ఒక మార్క్. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మనము ఖర్చుల కోసం తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నడుము 32 ఇంచెస్. 32 ఇంచెస్‌ని 4 భాగాలుగా చేస్తే మనకిక్కడ 8 ఇంచెస్ వస్తది. 8 ఇంచెస్‌కి ఒక మార్కు. 1 ఇంచు మనము నడుము దగ్గర టక్స్ వేస్తాం కదా, దానికోసము. నెక్స్ట్ వచ్చి 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఇట్లా తీసుకొని మనం ఈ లైన్స్ అయితే కలిపేసుకోవాలి చూడండి. ఈ విధంగా మనం డ్రాయింగ్ జేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ తీయడం కోసం 1/4 ఇంచి కార్నర్ నుండి అయితే 1/4 ఇంచు తీసుకుంటున్నాను. ఇట్లా కర్వ్ స్కేల్‌తోని మనం ఈ విధంగా ఈ చంక రౌండ్ అనేది గీసేసుకొని ఒకసారి ఆర్మ్ హోల్ గూడా చెక్ జేసుకోవాలి, కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని. 9 ఇంచెస్ నాకిక్కడ ఆర్మ్ హోల్ రావాలి. చూద్దాం ఒక్కసారి. ఇక్కడ మనం ఏదైతే హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర పెడతామో అక్కడి నుండి జూసుకోవాలి. అయితే నాకు కొంచెం తక్కువొస్తుందండి. అందుకని నేను ఒక్క పావించు కిందికి ఒక 2 గీతలు మాత్రమే కిందకి తీసుకొని ఈ విధంగా మళ్ళీ నేను కలిపేస్తున్నాను జూడండి. ఇలా కలపడం వల్ల మనకు చంకా రౌండ్ అయితే కరెక్ట్ రావాలి. చెస్ట్ కొలత వేసుకున్న తర్వాత మనం ఈ ఆర్మ్ హోల్ గీస్తాం గదా, ఆ రౌండ్ అనేది కరెక్ట్‌గా మనం తీసుకున్నటువంటి ఆర్మ్ హోల్‌కి సరిపోవాలి. ఇప్పుడు వచ్చేసింది 9 ఇంచెస్ మనకిక్కడ సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ గీసుకున్న లైన్ గాకుండా ఇప్పుడు సెకండ్ తీసుకున్న లైన్‌ని మనం కట్ జేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ కోసం ఇక్కడ నేను 2 ½ ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచెస్. అయితే 11 ఇంచెస్ అనేది చాలా డీపే. కాకపోతే ఇది వీ నెక్ కాబట్టి ఏమంతా ఇబ్బందేముండదండి. క్లోజ్‌గా వచ్చేస్తది గదా వీ అనేది. అయితే వీ నెక్కే పెట్టుకోవాలి. ఫ్రంట్ డీప్ వీ నెక్ పెడుతున్నాం గదా, వీయే పెట్టాలి ఎనకాల అనేం లేదు. ఏదైనా డిజైన్ మనం పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. నేనైతే ఇక్కడ ఫ్రంట్ వీ ఉన్నప్పుడు బ్యాక్ గూడా వీయే పెడుతున్నాను ఈ బ్లౌజ్‌కి. ఈ విధంగా కొంచెం కర్వ్‌గా తీసుకుంటున్నాను. మొత్తం డైరెక్ట్ వీనేం తీసుకోవట్లేదు ఇక్కడ. ఇట్లా మనం గీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చూపిస్తానండి కటింగ్ జేసి. ఇక్కడ మనము మార్కింగ్ గూడా జేసుకుందాం. మనం టక్స్ ఎక్కడ వేసుకోవాలనేది గూడా నేను మీకు చూపిస్తానిప్పుడు. ఈ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఫిట్టింగ్ ఒస్తదో అక్కడి నుండి ఇట్లా హాఫ్‌కి ఒక మార్క్ పెట్టేసుకొని, మనం 4.5 ఇంచులకు ఒక మార్కింగ్ బెట్టుకోవాలి. ఇంత చూడండి, టక్స్ పొడవు 4 ½ ఇంచెస్‌కి పెట్టుకొని, అటువైపు ఒక హాఫ్ ఇంచ్, ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్, మొత్తం టోటల్‌గా 1 ఇంచ్ అనేది కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఈ టక్‌లో. ఈ విధంగా మార్కింగ్ ఏసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ జూడండి, ఇటు సైడ్‌కి ఒక హాఫ్ ఇంచు మనమైతే ఫస్ట్ నడుము పట్టి కోసం గీసుకున్నాం గదా, ఆ లైన్ వరకు ఈ విధంగా క్రాస్‌గా ఏసేసుకోవాలి ఆ టక్ వరకు. అప్పుడు మనకు సైడ్స్‌కి ముడతలు రాకుండా ఉంటది. బ్లౌజ్ అనేది షేప్ గూడా బ్యాక్ నుండి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వస్తది. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కట్ జేసేద్దామండి బ్యాక్ పార్ట్. చూడండి, ఈ విధంగా కట్స్ గూడా పెట్టేసుకోవాలి మనం.
చిన్న చిన్నగా మనకెక్కడ ఫిట్టింగ్ వస్తదో అక్కడ. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా లైనింగ్ మీదనే కట్ జేస్తున్నాను. పేపర్ కటింగ్ జేయట్లేదు. ఇక్కడ చూడండి మనకు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఒక హాఫ్ ఇంచ్ మనం ఏదైతే ఉక్కు పట్టి, కాజా పట్టి కోసం పెట్టినామో ఆ హాఫ్ ఇంచ్ అనేది ముందుకు జరిపేసి వేస్తున్నాను చూడండి ఇట్లా. లైనింగ్ పైన కరెక్ట్‌గా వేయకుండా ఒక హాఫ్ ఇంచ్ అదేదైతే గీసినానో అది ఎక్స్‌ట్రా బయటకు వదిలేసి నేను మార్కింగ్ జేసుకున్నాను. క్లోజ్ ఉన్న వైపు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చూడండి. మొత్తం ఫస్ట్ అయితే స్కెచ్ అయితే తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ ఎట్లుందో అట్లా నేను స్కెచ్ తీసేసుకుంటున్నాను చూడండి. టక్స్‌తో సహా అన్నీ గూడా మార్క్ జేసుకొని బ్యాక్ పార్ట్ మనం పక్కన బెట్టేసుకుందాము. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ జేసుకోవడానికి ఇక్కడ నేను 11 ఇంచులు తీసుకుంటున్నాను. 11 ఇంచెస్. అయితే 10½ ఇంచెసే నాకు గావాలి. కాకపోతే హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ జేస్తాం గదా! దానికోసమని 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు లోయర్ చెస్ట్ గూడా తీసుకోవాలి. లోయర్ చెస్ట్ అంటే మనకిక్కడ బెల్ట్ ఒస్తది గదా! ఆ బెల్ట్ వరకు నాకు 14 ఇంచెస్ వచ్చింది. అంటే 13½ ఇంచెసే కాకపోతే హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ జేస్తామని జెప్పినాను గదా! దానికోసం 14 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ వచ్చేసినాయి గదా! మనకొకటి మిడ్ పాయింట్ 11 ఇంచెస్‌కి గీసుకున్నాను. తర్వాత ఈ బెల్ట్ మనకేదైతే లోయర్ చెస్ట్ ఒస్తదో అక్కడ వరకు నేనిక్కడ 14 ఇంచెస్‌కి ఒక మార్క్ బెట్టుకున్నాను. ఇవైతే నేనిట్లా లైన్స్ డ్రా చేసేసుకుంటున్నాను చూడండి. అయితే ఇక్కడ మనం ఎంత దూరం నుండి ఈ ప్రిన్సెస్ కట్ అనేది డ్రా చేసుకోవాలంటే, ఈ చెస్ట్ సైజ్‌ని బట్టి 38 ఇంచెస్ గదండీ! 38 ఇంచెస్‌ని 10 భాగాలుగా చేస్తే 3.8 ఒస్తది. అయితే పైన మధ్యలో నేనిక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 3.8 తీసుకున్నా. ఇక్కడ కిందొచ్చేసి 3.3 అయితే హాఫ్ ఇంచ్ మనము తక్కువ తీసుకోవాలనమాట. ఈ మిడిల్ కంటే మనకు కింద బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి. చూడండి కొంచెం ఇట్లా క్రాస్‌గా వస్తది గదా! హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటే లైన్ ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాక, అయితే నేను ఈ మధ్యలో టక్ ఉంటది గదా! ఆ టక్ అయితే నేనిక్కడ 2½ ఇంచెస్ తీసుకుంటున్నాను. 2½ ఇంచెస్ ఓకేనా? ఇక్కడ 2½ ఇంచెస్ తీసుకున్నాక, ఇప్పుడు ఈ లైన్‌ని గూడా నేనిట్లా కొట్టేస్తాను జూడండి. ఇట్లా కింద వరకు డ్రా జేసుకోండి. ఈ లైన్‌ని క్రాస్‌గా జేసేసుకోండి. మనకెట్లయితే ప్రిన్సెస్ కట్ షేప్ ఒస్తదో ఆ విధంగా మనము ఈ లైన్‌ని డ్రా జేసుకోవాలి. ఇక్కడి నుండి ఇక్కడికి మనకెంతైతే వచ్చిందో దాన్ని మెజర్ జేసుకోవాలి. ఇక్కడ గూడా కొంచెం మనకు కొద్దిగా తక్కువొస్తదండి. 2 పాయింట్స్ తక్కువొచ్చింది ఇక్కడ నాకు. ఆ 2 పాయింట్స్‌ని గూడా మనం గీసుకొని ఈ విధంగా సైడ్స్‌కైతే ఆ 2 పాయింట్స్‌ని ఇట్లా పైకి డ్రా జేసేసుకోవాలి లైన్ క్రాస్‌గా. ఇప్పుడు ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం లోతుకు తీసుకోవాలి. చంక లోతు పెడతాం గదా! హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ డ్రా జేసేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ సైడ్‌కొచ్చేది. ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి మనం ప్రిన్సెస్ కట్ ఏ విధంగా అయితే కలిపేస్తామో ఆ విధంగా ఇది కలిపేయడమే. ఓకేనా? ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి కింద నుండి నేనిక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నా. ఏదైతే బెల్ట్ పాయింట్ గీసుకున్నానో 14 ఇంచెస్, ఆ 14 ఇంచెస్ నుండి పైకి నేను 2 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ మార్కింగ్ చేసినాను. అయితే మనకి షేప్ బెల్ట్ గూడా వస్తదండి ఈ బ్లౌజ్‌కి. షేప్ బెల్ట్ విత్ ప్రిన్సెస్ కట్ 3 పీస్ అని చెప్పినాను గదా! ముందే మీకు. అదనమాట. ఒకసారి ఇక్కడ జూడండి. అయితే ఇప్పుడు ఈ టక్ అనేది మనకు బ్యాక్‌ది 1 ఇంచ్ దీంట్లో వచ్చేసింది. నేను టోటల్‌గా 2½ ఇంచెస్ మైనస్ ఇక్కడ తీసేస్తున్నానన్నమాట టక్ కోసము. అయితే మనం ఎంత యాడ్ జేసుకోవాలి ఇంకా 1½ ఇంచ్ అనేది మనము యాడ్ జేసుకోవాలి. అయితే ముందే మనం బ్యాక్ సైడ్ టక్ కోసం 1 ఇంచ్ వదిలినాం గదా! అది దీంట్లో ఇంక్లూడ్ అయింది గదా! ఆ 1 ఇంచ్ కలుపుకొని నేను ఇటు సైడ్‌కి 1½ ఇంచ్ పెంచుతున్నాను జూడండి. ఇక్కడ చూడండి 1½ ఇంచ్ పెంచుతున్నా. పైకొచ్చేసి 3/4 ఇంచ్ ఓకేనా? ఇట్లా మనము ఈ టక్ అనేది పెంచడం వల్లనే కరెక్ట్‌గా మనకు బ్లౌజ్ అనేది ఫిట్ అవుతది. లేకపోతే మీరు ఇంత మధ్యలో నుండి 2½ ఇంచెస్ క్లాత్ తీసేసి మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్‌గా టైట్ అయిపోతది. అసలు పట్టదింకా. ఈ విధంగా మనమైతే సెట్ జేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి బెల్ట్ షేప్ గూడా నేను ఇట్లా ఇచ్చేస్తున్నాను మొత్తం. మొత్తం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చూడండి కొంచెం ఇక్కడ కర్వ్ లాగా వచ్చేటట్టుగా ఇక్కడ కూడా పాయింట్ అనేది రావద్దు. ఇట్లా కొంచెం కర్వ్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్ ఒకటొస్తదండి.
అయితే మనం ఇక్కడ జనరల్‌గా ఏస్తాం గదా! హుక్కు పట్టి, కాజా పట్టి దగ్గర ఈ ప్లేస్‌లో ఇప్పుడైతే మనకు బ్యాక్ సైడ్ ఒస్తది హుక్కు పట్టి, కాజా పట్టి. అయినా మనం ఇక్కడ ఒక టక్కు వేసుకోవాలి. చూడండి. మనకు ఆ ప్రిన్సెస్ కట్ టచ్ గాకుండా అంతకంటే కొంచెం ముందుకి ఒక ఇంచు ముందుకే వేసుకోవాలి. ఇప్పుడు మనకిదంతా నెక్ అన్నమాట. నెక్ అనేది డైరెక్ట్ వి రాదు. కొంచెం ఇట్లా కర్వ్ లాగొస్తది చూడండి. ఇప్పుడు నేను గీస్తున్నాను గదా! వేసుకునే వాళ్ళు మొత్తము వి షేప్‌లో గూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే కొంచెం కర్వ్ తీస్తున్నాను. డైరెక్ట్‌గా మనకేదైతే టక్కొచ్చిందో ఆ టక్ వరకు నేను డీప్ బెట్టేసినాను జూడండి. డీప్ వి జెప్పినాను గదా! ఇక్కడ వరకొచ్చేసింది. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది. ఒక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్‌తో స్కెచ్ తీసుకున్న తర్వాత, మనం ఇక్కడ మార్పులు తీసుకున్నాం దీంట్లో అనేది నేను మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుండి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గరికి నేను తీసుకున్నాను. తర్వాత బెల్ట్ పాయింట్ తీసుకున్నాను. అయితే బెల్ట్ పాయింట్ నుండి 2 ఇంచెస్ పైకి తీసుకున్నాను. తర్వాత ఈ మిడిల్‌లో నేను ఈ టక్ కోసం అయితే 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇట్లా మనం ప్రిన్సెస్ కట్ కోసం డ్రా చేసుకున్నాక ఈ సైడ్‌కి డ్రా చేసేసుకున్నాను 1/2 ఇంచ్ పైకి. ఆ టక్ కొలిసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాను. తర్వాత వి నెక్ వచ్చేసి ఆ టక్ వరకు గీసేసుకున్నాను. సైడ్స్ గూడా నేను పెంచినానండి. ఇక్కడ టక్ తీసేస్తాం గదా! మనం మధ్యలో 2½ ఇంచెస్ సైడ్ గూడా నేనిక్కడ పెంచినాను. సైడ్‌కి ఎంత పెంచినానంటే 1½ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. కింద ఈ టక్ పాయింట్ దగ్గర దగ్గర చంక దగ్గర వచ్చేసి ఓన్లీ 3/4 ఇంచ్ అంతా తీసుకున్నాను. అయితే ఈ టక్ వస్తది గదండీ చంక దగ్గర దీన్ని గూడా నేను ఇట్లా ఒక పావు ఇంచ్ అటు ఒక పావు ఇంచ్, ఇటు ఒక పావు ఇంచ్ ఇట్లా లెస్ జేసేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇక్కడ ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఒస్తది ఇట్లా తీయడం వల్ల. ఇప్పుడు కట్ జేసేద్దాం. సారీ అండి. కొంచెం నేను డార్క్ చాక్ యూజ్ జేయాల్సింది. మీకు ఇబ్బందయితుంది నాకు తర్వాత అర్థమైంది అసలు. నెక్స్ట్ టైమ్ అట్లా గాకుండా జూసుకుంటాను. చూడండి ఈ విధంగా కట్ జేసేయడం. ఇక్కడ నేను నెక్ గూడా కటింగ్ జేసేస్తున్నాను. టక్ అనేది కంపల్సరీగా ఇక్కడ వేయాలండి. వేయడం వల్లనే మనకిక్కడ ఈ బ్లౌజ్‌కైతే లుక్కొస్తది. చూడండి. చిన్న టక్ ఇక్కడైతే వచ్చేస్తది. ఆ టక్ వచ్చినప్పుడు ఈ కింద బెల్ట్ భాగం, ఈ నెక్ భాగం కలిసిపోతాయన్నమాట. అదే అన్నమాట ఈ బ్లౌజ్ స్టైల్ అనేది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది గూడా తీసేస్తాను నేను. ప్రిన్సెస్ కట్ గూడా చేసేస్తున్నాను. అయితే ఫస్ట్ మిడిల్ లైన్ తీసేస్తున్నాను. తర్వాత నేను ఆ పావు ఇంచ్ మనం ఏదైతే ఇట్లా కుచ్చులు రాకుండగా పెట్టుకున్నామో ఒకటి పావు ఇంచ్ తీద్దామని కటింగ్ మార్క్ చేసుకున్నాను గదా! అది గూడా తీసేస్తా చూడండి. ఇట్లా ఈ విధంగా ఫస్ట్ అయితే సెంటర్ లైన్ కట్ చేసి తర్వాత ఇటు పావించ్, అటు పావించ్ మైనస్ జేసేయాలి. చూడండి ఇట్లా కరెక్ట్‌గా వచ్చేస్తది. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత చాలా నీట్‌గా పఫ్ అనేది చాలా బాగొస్తది. బ్లౌజ్ కప్పు గూడా చూడండి. ఈ విధంగా అయిపోయింది గదా! అయితే నేను హ్యాండ్స్ అయితే తర్వాత కట్ జేస్తానండి. మెయిన్ మీకేంటంటే డీప్ నెక్, వి నెక్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది గదా! మరి ఆ డీప్ నెక్ పెట్టాలి అంటే మీరు ఎట్లా కట్ జేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ బెల్ట్ కట్ జేసేసుకుందాము. అయితే బెల్ట్ సైజ్ వచ్చేసి మనం ముందే అదేదైతే పీస్ తీస్తామో దాని నుండి మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. 2½ ఇంచెస్ సైడ్స్‌కి నెక్స్ట్ వచ్చేసి ఇది 4 ఇంచెస్ ఏమో మనకు ఉక్కు పట్టి, కాజా పట్టి సైడ్ 4 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ చూడండి 2½ ఇంచెస్‌కి ఒక మార్క్. తర్వాత 4 ఇంచెస్‌కి ఒక మార్క్. ఈ విధంగా ఒక లైన్ అయితే ఫస్ట్ గీసుకున్నాను చూడండి. 2½ ఇంచెస్‌కి, 4 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టేసుకొని, మనం ఎంత వెడల్పు రావాలి మనకంటే, మనకు నడుము సైజ్ తెలుసు గదండీ! 32 ఇంచెస్ గదా! 4 భాగాలు చేస్తే 8 ఇంచులు. 8 ఇంచులకు ఒక మార్క్. నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్. అంతే సింపుల్‌గా 10 ఇంచెస్‌ది వెడల్పుతోని ఈ బెల్ట్ తీసేసుకొని జస్ట్ ఇట్లా కర్వ్ తీసేసుకుంటే, మనకి ఈ బెల్ట్ అనేది వచ్చేస్తది. చాలా బావుంటదండి బ్లౌజు. మీరు ఎక్కువ డీప్ ఏసుకోమంటే గూడా దానికి గూడా నేను ఆల్టర్‌నేట్ చెప్తాను. అంటే ఆ మోడల్ వేసుకోవాలి. కాకపోతే అంత డీప్ వేసుకోలేము అనుకున్న వాళ్ళకి గూడా నేను మీకు స్టిచ్చింగ్ జేసేటప్పుడు చూపిస్తాను.
నేను చూపించే మెథడ్ మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్స్‌లా రాయండి. నేను తప్పకుండా రిప్లై జేస్తాను. మరి ఈ వీడియో జూసాక ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరిచ్చే ఒక లైక్ వలన మరొక నలుగురు వీడియో జూస్తారు. వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నాకు గూడా సపోర్ట్ జేసిన వాళ్ళవుతారు. ఇక్కడ నేను ఈ క్లాత్ తీసుకున్నాను చూడండి. ఇది పోచంపల్లి క్లాత్. అయితే పన్నా కొంచెం పెద్దగానే ఉంటది ఈ బ్లౌజ్ పీస్. ఇక్కడ నేను ఇది 90 సెంటీమీటర్స్ తీసుకున్నాను. కాకపోతే ఇదేంటంటే మనకు దీని పైన లైన్స్ ఒస్తాయి గదా! ఆ లైన్స్ ప్రకారమే మనము బ్లౌజ్ అనేది కటింగ్ జేయాల్సుంటది. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఇటు క్లోజ్ ఉన్న వైపు, నా వైపు క్లోజ్ ఉందనమాట. క్లోజ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనకు షేప్ బెల్ట్ గానీ, ఈ ఫ్రంట్ పార్ట్ గానీ మనకిక్కడ ఓపెన్ రావద్దనమాట. అది చూసుకొని మనం కటింగ్ జేసుకోవాలి. బ్యాకా, ఫ్రంటా మనం కట్ జేసేది జాగ్రత్తగా కటింగ్ జేయాలి. కటింగ్ జేసేటప్పుడు. ఈ విధంగా ఈ 2 పార్ట్స్ పెట్టేసినాను జూడండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ గూడా పెట్టేసి, తర్వాత బ్యాక్ ఎక్కడొస్తది, హ్యాండ్స్ ఎక్కడ తీసుకోవచ్చనేది గూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ ఇక్కడేసుకోవడం వల్ల క్లోజ్ అనేటిదొస్తదనమాట. మిగతా పార్ట్స్ ఈ ఫ్రంట్ ఈ 2 పార్ట్స్ తప్ప మిగతాయన్నీ గూడా మనం ఎట్లైనా ఓపెన్ వేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఎటువైపన్నా వేయొచ్చు. కాకపోతే ఈ బ్లౌజ్ మీద మనకి టైప్ లైన్స్ ఉన్నాయి గదా! ఈ పోచంపల్లి క్లాత్ పైన. కాబట్టి మనం అది చూసుకొని వేసుకోవాలి. ఇంతేనండి. సరిపోయింది. సెట్ అయిపోయింది మొత్తం అన్నీ గూడా ఇక్కడే. మిగిలిన క్లాత్‌లో నేను మంచిగా ఫుల్ హ్యాండ్స్ గూడా పెట్టొచ్చు. హ్యాండ్స్ అయితే ఇప్పుడు కట్ జేయట్లేదు. నేను తర్వాత చూపిస్తాను హ్యాండ్స్ కటింగ్. చూడండి చక్కగా ఇట్లా సర్దేసుకోవాలి కరెక్ట్‌గా. క్లాత్ పెద్ద పన్నా గాబట్టి ఒక్క సైడ్‌కే మొత్తం అన్నీ గూడా పార్ట్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేస్తున్నాయి. చూడండి ఈ విధంగా మనము ఈ పార్ట్స్ అనేటివి తీసేసుకుందాం. ఎట్లా గీసినామో అట్లా కటింగ్ జేసేసుకుందాం. మీకెలాంటి బ్లౌజ్ మోడల్స్ కావాలో గూడా మీరు కామెంట్స్‌లా రాయండి. నేను తప్పకుండా షేర్ జేస్తాను. కొంచెంమంది సైజెస్ అడుగుతున్నారు. ఇవే బ్లౌజెస్‌లో అలా తప్పకుండా చూపిస్తానండి మీకు గూడా. అంటే మీరడిగిన సైజులు అవన్నీ గూడా నేను నోట్ జేసుకుంటున్నాను. తప్పకుండా వీడియోస్ షేర్ జేస్తాను. ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ జేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ నేను స్టిచ్చింగ్ జేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే నార్మల్‌గా మనం ఎట్లా స్టిచ్ జేసుకుంటామో అట్లనే జేయడము. చూడండి ఫస్ట్ అయితే మనం ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి గదా! వీటిని తీసుకొని నేను లైనింగ్ అతికేస్తున్నాను వీటికి. రాంగ్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసినాను జూడండి. రాంగ్ సైడ్ వైపు మనం ఇట్లా ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటది. ఇవి గూడా మనం ఎదురెదురుగా పెట్టుకుంటే 2 పీసెస్ ఏది గూడా మనం మిస్టేక్ జేయకుండా కరెక్ట్‌గా కుట్టేస్తాము. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇది నెక్ పార్ట్ తీస్తున్నాను జూడండి. ప్రిన్సెస్ కట్‌లోనే ఈ నెక్ ఒస్తుంది గదా! ఆ నెక్ భాగము. చూడండి ఈ విధంగా ఉంటది. ఉల్టా సైడ్ నేను ఇంటూ మార్క్ పెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ కట్ చేసినానండి చిన్నగా ఇదైతే రికార్డింగ్ మిస్ అయింది. ఏం లేదు జస్ట్ అది జాయింట్ ఉండే కదా! అది కటింగ్ చేసినాను అంతే. నెక్‌కైతే నేను పైపింగ్ ఏస్తున్నాను. ఇక్కడ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను బ్లాక్ పైపింగ్. ఒక హాఫ్ ఇంచ్ అంటే థ్రెడ్ రెడీ చేసుకున్నాను. హాఫ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ ఏస్తున్నాను నేనిక్కడ. ఈ పైపింగ్ పైనుండి ఫస్ట్ మెయిన్ క్లాత్ పైనేసేసి, తర్వాత లైనింగ్స్ ఉంటాయి గదా! లైనింగ్స్ చూడండి ఇంతే నేను సింపుల్‌గా కట్ జేసినాను. మెయిన్ క్లాత్ గూడా. ఇట్లా లైనింగ్ బెట్టేసి మనము మెయిన్ క్లాత్ పైన ఫస్ట్ స్టిచ్ జేసుకున్నాంగా స్టిచ్చింగ్ ఉంటది గదా! ఆ స్టిచ్చింగ్ ఆధారంగా ఇట్లా జూసేసుకొని మనము ఇంకా చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. సేమ్ లైన్ మీదేసేసి కుట్టుకోవడమే. మీకు పైపింగ్స్ మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉన్నారు. మన ఛానెల్‌లో గూడా చాలా వీడియోస్ ఉన్నాయి. పైపింగ్ ఎట్లా ఎయ్యాలి? ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇవన్నీ గూడా ఉన్నాయి. ఒకసారి చెక్ జేయండి. మీకు ఏ టైప్ ఈజీగా ఉంటదో ఆ టైప్ ఆ మెథడ్ అనేది మీరు చేసుకోవచ్చు. అంటే ఇన్విజిబుల్ పైపింగే ఎయ్యాలి ఈ బ్లౌజ్‌కనేది ఏం లేదు. మీకు ఎట్లా ఈజీగా ఉంటే అట్లా ఎయ్యండి. నేనైతే ఇక్కడ డబుల్ ఫుట్‌తోనే నేను థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్ ఏస్తున్నాను. ఈ విధంగా మొత్తం గూడా లైనింగ్ జాయిన్ జేసేసుకోవాలి. ఏమైనా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే గూడా కట్ జేసేసుకోవాలి. చూడండి ఇట్లా యేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ భాగము, ఇంకా ప్రిన్సెస్ కట్ భాగం రెడీ అయిపోయింది గదా! వీటిని మనం అటాచ్ జేసేసుకుందాం ఫస్ట్ అయితే. చూడండి వీటిని రెండిటిని ఒకటి, ఒకటి ఇట్లా పెట్టి చూసుకోవాలి అసలు ఏది ఎక్కడొస్తదనేది. కరెక్ట్‌గా ఫస్ట్ ఇట్లా ప్లేస్ జేసిన తర్వాతే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి.
మరి బ్యాక్ ఓపెన్ అని జెప్పారు. ఫ్రంట్ ఓపెన్ అయిపోయింది గదా! అని మీరు అడగొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీరు అదే జూస్తారు. అందుకే నేను మీకు మెయిన్‌గా ఫ్రంట్ పార్ట్ ఒకటి చూపించాలనే నేను చేస్తున్నాను. బ్యాక్ ఓపెన్ అయితే నార్మల్‌గా మనం బ్యాక్ సైడ్ హుక్స్, కాజాలు ఎట్లా పెడతామో సేమ్ అదే విధంగా పెట్టడమే. ఫ్రంట్ గూడా నేనిది ఓపెన్ జేసేసినాను గదా! మీకు చూపిస్తానిప్పుడు. చూడండి మనం ఇట్లా ఈ 2 గూడా కలిపి కుట్టేటప్పుడు ఎక్కడ గూడా లాగొద్దు. లాగితే ముడతలొచ్చేస్తాయి. లాగకుండా నీట్‌గా ఇట్లా కరెక్ట్‌గా మనం కరెక్ట్ మెజర్‌మెంట్స్ తీసుకుంటే కరెక్టొస్తాయండి. చూడండి ఎంత బాగొచ్చిందో. ఒక్కసారి రెండిటిని గూడా మనం ఈ విధంగా జేసేసి గోరుతో ఇట్లా ప్రెస్ జేసేసేయాలి. కంపల్సరీగా ఐరన్ జేసుకుంటే నీట్‌గా ఉంటది. నేను తర్వాత 2 గుట్టిన తర్వాత ఐరన్ జేస్తాను. ఇట్లా ఈ విధంగా మెల్లి మెల్లిగా రౌండ్ అప్ జేసుకుంటూ లాగొద్దు. పైన క్లాత్ గానీ, కింద క్లాత్ గానీ ఏది గూడా మనం లాగకుండా నీట్‌గా కుడితే కరెక్ట్‌గా వస్తది. చూడండి ఇట్లా చక్కగొచ్చేస్తది. కంపల్సరీ ఇది ఐరనింగ్ గూడా నేను చూపిస్తానండి. ఎట్లా ఐరన్ జేసుకోవాలనేది గూడా. చూడండి ఈ విధంగా ఇది చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనకిది బెల్ట్ భాగం. బెల్ట్ కంపల్సరీగా అసలు ఓపెన్ అనేటిదే చెయ్యొద్దు మనము. చూడండి జాయింట్ ఉంది గదా! బెల్ట్ మరి దీంతోనే మనకిప్పుడు అటాచ్ అయితది ఫ్రంట్ పార్ట్. మీకు అర్థమైపోయి ఉంటదనుకుంటా. ఇక్కడ ఈ బెల్ట్ భాగంకి గూడా నేను పైపింగ్ వేస్తున్నాను. చూడండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌కి ఏస్తున్నా చూడండి. పైపింగ్ థ్రెడ్ వచ్చేసి నాకు ఎడమ వైపు ఉంది. నా ఎడమ చెయ్యి వైపు ఉన్నది. ఈ విధంగా మనం ఇన్విజిబుల్ పైపింగ్ లైనింగ్ పెట్టి కుట్టినప్పుడు ఏమైతదంటే, ఆ లైనింగ్‌కి మెయిన్ క్లాత్‌కి మధ్యల మనకు ఈ పైపింగ్ క్లాత్ అనేది వెళ్ళిపోతది. నీట్‌గా ఉంటది. బయట ఎక్కడ గూడా కనిపించకుండా ఉంటది. చిన్నగా కట్స్ పెట్టేసుకొని, ఇట్లా మెయిన్ పాయింట్ ఉంటది గదా! ఆ పాయింట్ దగ్గర కొంచెం మనం సెట్ జేసుకొని తీసుకోవాలి. తర్వాత పైనుండి ఇక్కడ జూడండి ఒక హాఫ్ ఇంచ్ దూరం నుండి నేను ఇట్లా స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు జూడండి ఇక్కడ టక్ గీసుకోవాలి. నేను జెప్పినాను గదా! హుక్ పట్టి, కాజా పట్టి దగ్గర టక్ ఉందని. నేను ఆల్రెడీ ముందే గీసి పెట్టుకున్నాను. ఇంకో సైడ్ గీయలేదు. ఇప్పుడు గీస్తున్నా చూడండి. ఈ విధంగా టక్ అయితే మనం హుక్ పట్టి దగ్గర ఎంత పడతామో టక్ అంతే సేమ్ పట్టాలి. చూడండి. ఈ పఫ్ క్రియేషన్ అనేది చాలా బాగొస్తదనమాట. ఈ టక్ వేయడం వల్ల గూడా. చూడండి. ఈ విధంగా మనం టక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి గదా! వీటిని మనం ఇట్లా జాయిన్ జేయాల. అయితే ఒకదాని పైన ఒకటి చిన్నగా మాత్రమే పట్టాలి. ఎక్కువ మనం ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ పట్టేయొద్దు. జస్ట్ ఓవర్‌లాప్ ఒకదాని పైన ఒకటొచ్చేటట్టుగా చూసుకొని, ఈ రెండిటిని కలుపుకొని ఫస్ట్ అయితే ఇట్లా నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నా. రబ్ జేసేస్తున్నా చూడండి. చూడండి ఇప్పుడు ఈ 2 గూడా జాయింట్ అయిపోయినాయి. ఓకేనా? ఇట్లా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్ట్ రెడీ జేసుకున్నాం గదా! ఇంకా ఉంది కంప్లీట్ గాలే బెల్ట్. ఈ బెల్ట్‌ని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి. ఇక్కడ మిడిల్‌లో మనకు జరిగిపోతదనుకుంటే ఒక నీడిల్ బెట్టుకోండి. మనకిది కాటన్ క్లాత్ ఏం జరగట్లేదు గాబట్టి నేను నీడిల్ తీసేసి కరెక్ట్ సెంటర్ నుండి స్టార్ట్ జేసినానండి ఒక సైడ్‌కి. ఇంకో సైడ్ గూడా ఈ విధంగా లాస్ట్ నుండి జేస్తున్నా చూడండి. ఒకసారి కొలత జూసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఈ బ్లౌజ్ చెస్ట్ పార్ట్ హాఫ్ ఇంచ్ లోపలికెళ్ళిపోవాలి. బెల్ట్ పార్ట్ హాఫ్ ఇంచ్ మీదికి రావాలి. చూడండి. మనము ఏదైతే పైపింగ్ ఏసినాం గదా! ఆ స్టిచ్చింగ్ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా జూసుకోవాలి. మీరు డబుల్ టైమ్ వేసేసుకోండి ఇక్కడ సరిపోతది. చూడండి. ఇప్పుడు మీరింత పెద్ద డీప్ నెక్ వేసుకోలేము అనుకుంటే, ఒక చిన్నగా మీరిట్లా క్లాత్ ఇది రెడీ జేసేసుకొని, ఇట్లా మీరు మధ్యలో సెంటర్‌లో ఇట్లా పెట్టేసి, ఈ వీని కవర్ జేసేసిరనుకోండి, మీకెంత డీప్ గావాలో అంత డీప్ బెట్టేసుకొని, ఈ క్లాత్ స్టిచ్ జేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు నేను మీకు చూపించేది డీప్ వీ నెక్ గాబట్టి, నేనైతే ఇప్పుడు ఎయ్యట్లేదు. ఇంత డీప్ గూడా వేసుకుంటున్నారు. అంటే మన చాయిస్ అది. ఎవరి ఇష్టం వాళ్ళది గదా! మరి డీప్ నెక్ కావాలన్నప్పుడు వేసుకుంటారు గదా! అట్లా నేనైతే డీప్ నెక్కే చూపిస్తున్నాను ఇప్పుడిక్కడ. మీకు ఆప్షన్ అది గూడా జెప్పినాననమాట. అంటే డీప్ నెక్ ఒద్దనుకుంటే మీరు ఆ విధంగా వేసుకోవాలి. ఇక్కడ కింద గూడా పైపింగ్ జేసేస్తున్నానండి చూడండి. ఇప్పుడు కింద పైపింగ్ క్లాత్ అయితే ఇది కవర్ జేయడం కోసం నేనిక్కడ ఒక చిన్న పట్టీ తీసుకున్నాను.
క్లాత్ ఏదైతే లైనింగ్ ఉంటదో ఆ క్లాత్ తీసేసుకొని, ఈ పైపింగ్ ఏదైతే ఏసినామో దాని పైననే ఇట్లా పక్క నుండే యేసుకుంటూ వచ్చి చూడండి దీని పైన మళ్ళీ లైనింగ్ పైన ఒక స్టిచ్చింగ్ వేస్తే, ఇట్లా లోపలికి ఫోల్డ్ జేసి కుట్టినప్పుడు మనకు పైపింగ్ మాత్రమే బయటికి గనిపిస్తది. నీట్‌గా ఉంటది. ఇట్లా అన్నమాట. ఓకేనా? చూసారా? డీప్ వి నెక్, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ 3 పీస్. మరి ఈ విధంగా వస్తది. ప్రిన్సెస్ కట్టే గానీ బెల్ట్ గూడా ఉంటది. మరి చక్కగా చాలా అందంగా ఉంటది బ్లౌజ్ అయితే. మరి మంచి ఫిట్టింగ్ గూడా వస్తది ఈ మోడల్‌లో కట్ జేస్తే. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ జేయండి. థాంక్ యూ.